Welcome back to the Women's Math tutorial. Percentage problems, some problems. Already percentage concept I did explain. Okay. Now explain the percentage problems. Okay na? ఒకసారి చూద్దాం. First problem. In an examination, there were 640 boys and 360 girls. If 60% of boys and 70% of girls were successful, the percentage of failure was ఏం లేదు. ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే దాంట్లో 640 బాయ్స్ 360 గర్ల్స్ పాల్గొన్నారనమాట. దాని నుంచి 60% బాయ్స్ పాస్ అయినారు, 70% గర్ల్స్ పాస్ అయినారు. ఫెయిల్ అయిన మొత్తం మీద ఫెయిల్ అయిన పర్సంటేజ్ ఎంత అని అడుగుతుండు. ఓకేనా, ఫస్ట్ చూద్దాం. బాయ్స్ ఎంతమంది? 640 ఉన్నారు కదా. దీంట్లో ఎంత సక్సెస్ అయినారు? 70%. అంటే దీంట్లో 70% పాస్ అయినారు. ఓకే, అంటే ఎంత ఫెయిల్ అయినట్టు? 30% ఫెయిల్ అయినట్టు. ఓకే, 30% ఫెయిల్ అయినట్టు. 30% అంటే ఎంతనో తెలుసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ 10% అంటే 64. ఇక్కడ 640లో 10% అంటే 64 అనేది 10%. 30% కావాలంటే 64ని 3 టైమ్స్ చేయాలి. 3 టైమ్స్ చేస్తే 64 3 192. 64 3 192. ఓకే, 64 × 3 192. ఎందుకు చేసామంటే 10% అంటే 64గా, 30% అంటే 192. ఓకేనా, మనకు ఫెయిల్యూర్ పర్సంటేజ్ అడుగుతుండు. నెక్స్ట్ గర్ల్స్. ఇప్పుడు గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 360 ఉన్నారు. 360లో ఎంతమంది? ఇక్కడ బాయ్స్ 60% పాస్ అయినరు. ఓకే, బాయ్స్ 60% అంటే ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత పర్సెంటేజ్? 40 అనమాట. 40 అంటే 64 4 64 240, 4 4 16 అంటే 256. ఓకే, 256. నెక్స్ట్ గర్ల్స్లో ఎంత పాస్ అయినరు? 70% పాస్ అయినరు. ఓకే, అంటే ఇది పాస్. నెక్స్ట్ ఫెయిల్ పర్సెంటేజ్ ఎంత అవుతుంది? 30%. ఓకే, 30% ఫెయిల్. ఓకే, ఇప్పుడు 10% అంటే 36. ఇక్కడ 30% అంటే 36 3 ఓకే, 33 90, 6 3 18 అంటే 108. ఓకే, వీళ్ళెంత? 108. మొత్తం మీద టోటల్గా బాయ్స్ గర్ల్స్ కలిపితే మీరు అబ్జర్వ్ చేస్తే 1000. 640 ప్లస్ 360 1000లో ఎంతమంది ఫెయిల్ అయినంటే 256 ప్లస్ 108. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఫెయిల్ is equal to 256 ప్లస్ 108 యాడ్ చేస్తే ఇక్కడ 14 6 ఇక్కడ 364 నెంబర్స్ ఫెయిల్ అయినట్టు. అంటే 1000లో 364 ఫెయిల్ అయినట్టు. అంటే 100% అంటే 1000 నెంబర్స్ కదా. మొత్తం మీద అంటే మొత్తాన్ని కలిపి అడుగుతుండు ఫెయిల్ పర్సంటేజ్ ఎంత అని. కాబట్టి 640 ప్లస్ 360 అంటే 1000 అంటే 100% ఈక్వల్ టు 1000. అప్పుడు ఎంత ఫెయిల్ అయినట్టు? 364 నెంబర్స్ ఫెయిల్ అయినట్టు. అది ఎంత పర్సెంటేజ్కి ఈక్వల్? 36.4%కి ఈక్వల్. ఓకే, ఎంత ఫెయిల్ అయినట్టు? 36.4% ఫెయిల్ అయినట్టు. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ అయ్యింది. ఇక్కడ కూడా క్వశ్చన్ ఏంటంటే if the side of a square increases increases 21%, increases by 21%, then its area gets increased
బై వాట్. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ కూడా ఏమంటుండంటే ఒక స్క్వేర్ ఉంటుంది కదా, స్క్వేర్ మీన్స్ ఇలా ఉంటుంది కదా. ఓకే, ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉన్న ఒక స్క్వేర్, ఒక సైడ్ అనేది ఎంత ఇంక్రీజ్ అయిందంటే ఈచ్ సైడ్ అంటే ద సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే మనకు ఓన్లీ స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఈక్వల్ కదా, 21% ఇంక్రీజ్ అయిందంట. అప్పుడు ఏరియా ఎంత అని అంటుండ్రు. సింపుల్గా దీనికి ఎలా చేయాలంటే ఆన్సర్ చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమైపోద్ది. ఇప్పుడు ఏరియా అంటే మల్టిప్లికేషన్ చేస్తాం. ఏరియా అంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్ డబల్ టైం ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఓకే 100 ఉంది. ఓకే 100 ఉన్నప్పుడు ఏరియా ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే 21% ఇంక్రీజ్ చేయాలి. ఓకే 21% ఇంక్రీజ్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే 121 అవుతుంది. మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ 21% ఇంక్రీజ్ చేయాలి. ఎందుకంటే ఏరియా అన్నందుకు డబుల్ టైం ఏంటి చేయాలి. అదే ఒకవేళ క్యూబ్ వాల్యూమ్ అడిగిననుకో, వాల్యూమ్ అంటే ఏ క్యూబ్ కదా 3 times ఇంక్రీజ్ చేయాలి. ఓన్లీ సైడ్ అన్నప్పుడు ఓన్లీ 1 time ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు చూడండి 121లో 21%, ఈ 121లో 10% అంటే 10% అంటే ఇక్కడ 121లో 12.1. ఓకే నెక్స్ట్ ఇంకో 10% అంటే 12.1. నెక్స్ట్ 1% అంటే 1.21. ఓకే ఇక్కడ 0 ఇది 0, ఇది 1, ఇది ఇక్కడ 4, ఇక్కడ 4 5, ఇక్కడ 2, 25.41. ఓకే మళ్ళీ ఎంత ఇంక్రీజ్ అయింది. ఈ 121లో 21% అంటే ఎంత 25.41. 25.41 ప్లస్ 121 యాడ్ చేస్తే ఎంత 146.41. ఓకే అర్థమైంది అనుకుంటున్నా అందరికీ. అంటే ఏరియా ఎంత ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ ఉన్న న్యూ అంటే ఇదేమో ఫస్ట్ ఏరియా, సెకండ్ 21% ఇంక్రీజ్ అయినప్పుడు న్యూ ఏరియా ఎంత వచ్చిందంటే 146.41. అంటే మొత్తం మీద 46.41% ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజెస్ పర్సెంటేజ్ ఏంటంటే 46.41 ఇంక్రీజ్ అయింది. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. ఓకే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఓకే ఇది కూడా ఒక సింపుల్ క్వశ్చన్, ఒకసారి చూద్దాం. థర్డ్ క్వశ్చన్, ఇఫ్ ఏ గేట్స్ ఏ పొందుతుందంట 50% more salary than B. Next, then B gets how much percentage less salary then B, then A, ఇక్కడ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అర్థం చేసుకోండి. ఏ అనే అబ్జర్వ్ చేస్తే ఏ అనే టైంకు 150 రూపీస్ వస్తే బి అనే టైంకు 100 రూపీస్ వస్తున్నాయి. ఫస్ట్ ఎవరిని బేస్ చేసుకుంటున్నాం అంటే బీని. ఫస్ట్ బి శాలరీ చూసుకొని అప్పుడు ఏ శాలరీ చెప్తే బి కన్నా ఏ శాలరీ ఎంత ఎక్కువ ఉంది 150 ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏమంటుండంటే ఏ శాలరీ చూసుకొని బి శాలరీ ఎంత తక్కువ ఉందని అడుగుతుండు. ఓకేనా, సింపుల్గా ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఏ గెట్స్ 50% మోర్ దెన్ అంటే ఏ 150 రూపీస్ వచ్చిందనుకో, అప్పుడు బీకి ఎంత వస్తున్నట్టు ఉంది 100. ఓకే ఎవరిని బేస్ చేసుకున్నాం, బీని బేస్ చేసుకున్నాం. బేస్ అంటే బీని చూసి ఏది చెప్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఏని చూసి బీది చెప్పాలి.
ఓకే, ఇప్పుడు ఏ ఎంత వస్తుంది, 150 రూపీస్ వస్తుంది కదా. ఆ 150 అనేది ఇప్పుడు మన ఇది ఒకటే తెలుసు, ఫస్ట్ బి తెలుసు, బి నుంచి 50% మోర్ దెన్ అనే వరకు 150 రూపీస్ అని చెప్పినాం. ఇప్పుడు ఏ ఒకటే తెలుసు, ఏ ఎంత అంటే 150. ఓకే, ఇది 50% ఎక్కువ అని చెప్తుండే ఎవరికన్నా, బి కన్నా. అప్పుడు బి ఎంత అని అడుగుతుండు. ఓకేనా, ఇప్పుడు ఈ ఏ తెలుసు కాబట్టి ఏని బేస్ చేసుకుంటున్నాం, ఏని బేస్ చేసుకోవాలి ఇక్కడ, సారీ ఏని బేస్ చేసుకోండి ఇక్కడ. ఏని బేస్ చేసుకుంటే బేస్ చేసుకున్నది 100% అనుకోవాలి. ఓకే, ఇప్పుడు 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 150 రూపీస్. ఓకే, ఇప్పుడు ఈ 150 రూపీస్ అంటేనే 100 అంటే ఎంత, 100 రూపీస్ అంటే 150 రూపీస్ అంటే 100%. 100 రూపీస్ అంటే ఎంత పర్సెంటేజ్ తెలవాలి, ఇది తెలియదు కాబట్టి X% అనుకోండి. ఓకే, ఇక్కడ 0 0 క్యాన్సల్, 5 3 5 2. ఓకేనా, 5 3 5 2. నెక్స్ట్ పర్సెంటేజ్ క్యాన్సల్. నెక్స్ట్ 2 into 100 క్రాస్ మల్టిప్లికేషన్, 200 x into 3 3x. 3x is equal to 200. ఓకే, x is equal to 200/3 అనమాట. 200/3 ఇది ఎంత అంటే 66 2/3%. ఇది క్యాన్సలేషన్ చేస్తే 3 times చేస్తే 66 2/3%. అంటే ఇది ఏది 100% ఉంటే బీది ఎంత ఉంది, 66 2/3% ఉంది అనమాట. ఎంత తక్కువ ఉంది అంటుండో, లెస్ అంటే 100కి ఎంత తక్కువ ఉంది, ఈ 66 2/3 ఉంది అంటే ఎంత తక్కువ ఉన్నట్టు, బి అప్పుడు బి 33 1/3% తక్కువ ఉన్నట్టు. ఈ రెండు యాడ్ చేస్తే మళ్ళీ 100% అయితే ఎంత తక్కువ ఉందంటే 33 1/3%. బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఎలా జస్ట్ ఫస్ట్ ఏమంటుందంటే ఏ శాలరీ, బి శాలరీని అబ్జర్వ్ చేసుకొని ఏ శాలరీ 50% ఎక్కువ అంటుంది. ఇప్పుడు ఏ శాలరీని బేస్ చేసుకొని బి శాలరీ ఎంత అని అడుగుతుండు. ఎంత అని అడిగితే చెప్పేది 66 2/3%. కానీ మనకు అడిగింది క్వశ్చన్ ఏంటంటే లెస్ పర్సెంటేజ్ అంటుంది, లెస్ శాలరీ, పర్సెంటేజ్ ఆఫ్ లెస్ శాలరీ ఎంత తక్కువ ఉందంటే 33 1/3% తక్కువ ఉందన్నమాట. ఓకే, అర్థం చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకొకటి, ఇవి ఎస్ఐ కానిస్టేబుల్స్, ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్లో వచ్చిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నేను చెప్పేది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, అర్థమవుతుంది అనుకుంటున్నా అందరికీ. నెక్స్ట్ ఫోర్త్ ఎన్నో క్వశ్చన్ అయినా మనకు సంబంధం లేదు. ఇఫ్ ఈచ్ సైడ్ ఆఫ్, ఒకసారి చెక్ చేస్తా వీడియో. ఓకే, ఈచ్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్, ఇంతకుముందు ఇంక్రీజ్ అన్నాడు. ఓకే, ఈ డిక్రీజ్డ్ బై 25%. ఓకే, then the ratio of the area of the resulting square to the area of a given square is. ఇప్పుడు ఏమంటాడంటే క్వశ్చన్లో మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక ఇంతకుముందు ఇంక్రీజ్ అన్నాడు, ఇప్పుడు ఇది స్క్వేర్ కదా, ఇది ప్రతి సైడ్ అనేది 25%, ఇది 4 parts చేస్తే ఓకే ఇన్ని ఉంటుంది, ఇంత తగ్గుతుంది అనమాట. అప్పుడు ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఎంత తగ్గుతుంది, ఆ స్క్వేర్ తగ్గిన దానికి అండ్ ఫస్ట్ ఉన్న స్క్వేర్కి రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నాం. ఓకేనా, చూద్దాం. ఫస్ట్ సింపుల్గా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఒకసారి చూడండి. ఫస్ట్ 100 స్క్వేర్ సెంటీమీటర్స్ ఫస్ట్ ఒక స్క్వేర్కు ఏరియా ఉంది అనుకుందాం.
100, ఏరియా ఫస్ట్ ఏరియా ఎంత 100. ఇప్పుడు 25%, ఇప్పుడు ఇంక్రీజ్ అన్నప్పుడు ఇంక్రీజ్ చేయాలి, డిక్రీజ్ అన్నప్పుడు డిక్రీజ్ చేయాలి 2 టైమ్స్. ఏరియా అన్నప్పుడు, ఏరియా అంటే ఓన్లీ 2 టైమ్స్ వేయాలి. అదే వాల్యూమ్ అట్లా అన్నప్పుడు 3 టైమ్స్. ఓకే, ఓన్లీ సైడ్ పెరిమీటర్ అన్నప్పుడు 1 టైమే చేయాలి. ఓకేనా. అప్పుడు ఈ ఫార్ములాలో మనకి ఏ స్క్వేర్ వస్తుందంటే 2 టైమ్స్ ఇంక్రీజ్ చేయాలి, 2 టైమ్స్ డిక్రీజ్ చేయాలి. ఫార్ములాలో మనకు ఓన్లీ 1 టైమే వచ్చిందనుకో, డిగ్రీ అనేది 1 ఉందనుకో, అప్పుడు 1 టైమ్ డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ చేయాలి. ఓకేనా. వాల్యూమ్ అన్నప్పుడు క్యూబ్ వస్తుంటుంది కాబట్టి 3 టైమ్స్ ఇవ్వాలి. ఓకే, అర్థం చేసుకోండి. దానిలో చూడండి 25% డిక్రీజ్ చేస్తే 75 వచ్చింది. ఓకే, మళ్ళీ 25% డిక్రీజ్ చేయండి, 25% డిక్రీజ్కి ఇట్లా సింబల్ పెట్టుకోండి. ఓకే, సరే 75లో 25% అంటే ఎంత సార్ అంటే, ఇప్పుడు 100% అంటే ఈడు వరకు వచ్చినాక మనకి ఏమని తెలుస్తుంది, 75 100%. ఇప్పుడు 25%, 10% అంటే జస్ట్ ఏంటంటే 7.5. ఓకే, అప్పుడు ఇంకోటి 10% అంటే అది కూడా 7.5. ఓకే, నెక్స్ట్ ఇంకా 5% కావాలి కదా, 5% ఈజ్ ఈక్వల్ టు 7.5లో హాఫ్ అంటే 3.75 అంతే. ఓకే, 3.75 యాడ్ చేయండి, ఇక్కడ 0 ఉన్నట్టు ఇక్కడ 0 ఉన్నట్టు, 5 17 అండ్ ఇక్కడ 1. ఓకే, నెక్స్ట్ 14 4 18.75 సబ్ట్రాక్ట్ చేయాలి ఏదన్నా 75లో. ఓకే, 18 సబ్ట్రాక్ట్ చేద్దాం. ఫస్ట్ 18 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది అంటే 57, అంతేనా. 57. ఓకే, 57 అంతే, 57 వస్తుంది. 57లో మళ్ళీ 0.75 తక్కువ చేస్తే ఎంత వస్తుంది అంటే 56.25. ఓకే, 56.25 వస్తుంది. ఇప్పుడు దీనికి రేషియో అడుగుతుంది. అంటే ఫస్ట్ ఏరియా, రిజల్టింగ్ ఏరియాకు ఫస్ట్ ఒరిజినల్, నెక్స్ట్ రిజల్ట్ లేదా న్యూ ఏరియా. అంటే డిక్రీజ్ అయినాక వచ్చిన ఏరియా ఎంత 56. ఫస్ట్ ఏరియా ఎంత 100, డిక్రీజ్ అయినాక వచ్చిన ఏరియా ఎంత 56.25. ఓకే, దీనికి రేషియో ఫైండ్ అవుట్ చేయమంటుంది. జస్ట్ ఏం లేదు, దీన్ని 10,000 అనుకోండి, ఈ పాయింట్ తీస్తే ఇది కూడా సరిపోతుంది, ఎందుకంటే 2 నెంబర్స్ పాయింట్ తీసేసిన 2 జీరోస్ వచ్చినాయి. ఇప్పుడు చూడండి, దీనికి రేషియో ఎలా సింపుల్గా, ఇది 25 తోనే డివిజిబుల్ అవుతుంది. 25 2 దా 50, మళ్ళీ 6 మిగులుతుంది, 6 ఇక్కడ 2 62, మళ్ళీ 25 2 దా ఓకే 50 అయిపోయింది, 12 మిగులుతుంది, 12 and 5 అంటే 125, మళ్ళీ 25 5 దా, నెక్స్ట్ 25 4 దా. ఓకే, ఇది 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ 2 జీరోస్ పెట్టుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ 25 9 దా, డైరెక్ట్గా 25 9 దా 225, 25 16 దా. ఓకే, ఇంకా 16:9, ఇది డివిజిబుల్ కాదు. ఓకే, ఇది రేషియో అనమాట. అర్థమైంది అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మంచి క్వశ్చన్ ఇది కూడా చాలా. The difference of two numbers is 1660. Okay, if 7.5% of one number 7.5% of one number is equal to 12.5% of the other number. Okay, next
then two numbers is what? Then two numbers are ఇది ఎస్ఐ ఎగ్జామ్స్ 2018లో వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, అర్థం చేసుకోవాలి. టూ నెంబర్స్ డిఫరెన్స్ ఏమని చెప్తున్నట్టే 1660 if 7.5% of one number is equal to the 12.5% of other number అని చెప్తున్నారు. దెన్ టూ నెంబర్స్ ఆర్ వాట్? ఓకే, సింపుల్, ఏం లేదు. ఓకే, చాలా సింపుల్. ఓకే, టూ నెంబర్స్ ఈక్వల్ అని చెప్తుంది. ఎప్పుడు ఈక్వల్? ఒక నెంబర్ని ఎక్స్, ఇంకో నెంబర్ని వై అనుకున్నాం. 7.5. ఓకే, 7.5% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12.5% ఆఫ్ వై. ఓకే, ఈ రెండు ఈక్వల్ చేసుకుంటే మనకు ఎక్స్ వై రేషియో తెలిసిపోతుంది. ఓకే, చూద్దాం ఇప్పుడు. ఇక్కడ దీన్ని 75% ఆఫ్ ఎక్స్ అని రాసుకుంటున్నాం. దీన్ని కూడా ఒక పాయింట్ అవతలికి వెళ్తే 125% ఆఫ్ వై అని రాసుకుంటున్నా. ఏం ప్రాబ్లం లేదు. రెండిట్లో ఒక నెంబర్ ఇంక్రీజ్ చేస్తున్నా రైట్ సైడ్కి. ఓకే, ఇప్పుడు 25 3 ఇక్కడ 25 5 పర్సెంట్ క్యాన్సల్. ఓకే, నెక్స్ట్ 3x ఈజ్ ఈక్వల్ టు 5y. ఓకే, x బై y ఈజ్ ఈక్వల్ టు 5/3. ఓకే, x బై y ఈక్వల్ టు 5/3. ఇప్పుడు వీటి యొక్క డిఫరెన్స్ చూడండి. 5కి 3కి 5:3 రేషియోలో ఉన్నాయంట ఎక్స్ వై నెంబర్స్. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? 5లో 3 పోతే 2 అనమాట. ఆ డిఫరెన్స్ అనేది వాడు ఇండైరెక్ట్గా డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ 1660. 2 పార్ట్స్ అంటేనే ఎంత ఇచ్చాడు? 2 పార్ట్స్ అంటే 1660 ఇచ్చాడు. అప్పుడు 1 పార్ట్ అంటే ఎంత వస్తుంది? 1830. ఓకే, కరెక్ట్. సారీ, 830. ఓకే, 1 పార్ట్ అంటే 830. ఇప్పుడు ఆ టూ నెంబర్స్ ఏవో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ అంటే 5 టైమ్స్, వై అంటే 3 టైమ్స్. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 × 830. ఓకే, 5 8 40 అంటే 4000. 5 3 15 అంటే 150. 4150 ఫస్ట్ ఎక్స్. నెక్స్ట్ వై అనేది 3 కదా, 3 × 830. ఓకే, 3 8 24 అంటే 2400. ఓకే, 2490. ఓకే, టూ నెంబర్స్ ఏవంటే 4150, 2490. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ సెకండ్ ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఓకే, ఒకసారి వీడియో రికార్డ్ అవుతుందో లేదా చెక్ చేద్దాం. ఓకే, ఓకే, మంచి క్వశ్చన్. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, ఏ స్పైడర్ climbed. Okay, climbed 62%. ఓకే, ఏంటి? ఎందుకు? 1 minute ఫ్రెండ్స్. ఏందని? ఓకే, నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఓకేనా?